చూసిన అసలుకి ఎంత చల్లగా ఉందో ఇక్కడ. గ్లౌజ్ కూడా వేసేసుకున్నా బికాస్ బండి పైన వచ్చేటప్పుడు మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు మొత్తం అసలుకి. ఇది చూడండి గార్డెన్ ఏరియా ఎంత సూపర్ ఉంది స్కై. యాక్చువల్గా ఆదిలాబాద్ సైడ్ చాలా చల్లగా ఉంటుంది ఇటు సైడ్. ఇది లైక్ లాస్ట్ 2 years నుంచి టాప్ 1లో మొత్తం తెలంగాణ. ఫంక్షన్ హాల్లో చాలా పనులు ఉన్నాయి. మొత్తం మా ఫంక్షన్ హాల్లో ఏమైతే మన వస్తువులు ఉన్నాయి అవన్నీ తీసుకొని వచ్చేసాము. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. అండ్ అయినా ఈ బ్లాగ్ చాలా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 5:40 అవుతుంది. మా ఇంట్లో మెట్ల పూజ చేద్దాం అనుకుంటున్నాము. అంటే లైక్ ఓన్లీ లాస్ట్ 1 weekలోనే సడన్గా మమ్మీ ప్లాన్ చేసింది చేద్దామని. ఓకే సరే చేద్దామని. బట్ యూనో ఇది కొంచెం డిఫరెంట్. మా ఇంట్లో మెట్ల పూజ అంటే అందరూ మోస్ట్లీ హౌసెస్లో చేస్తారు. సో మేము ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము. బికాస్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెట్ల పూజ చేసినాం అనుకో, బట్ స్వాములు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ లైక్ 50 members ఉన్నారు. సో ఎక్కడ వాళ్ళకి ప్లేస్ ఉండదు. ఇక్కడ గార్డెన్ ఉంది ఇంకా. బట్ ఇది ఈ బీరువా అది తీసేద్దాం అనుకుంటున్నాం. అందుకోసం అది కొంచెం బయట ఉంది. ప్లీజ్ ఇగ్నోర్ దిస్ ఆల్ డిస్టర్బెన్స్. ఓకే చూడండి ఇది గార్డెన్. మళ్ళీ ఇక్కడ కూర్చుంటే కొంచెం భయం కూడా ఉంటుంది. ఎందుకంటే బికాస్ చాలాసార్లు ఇక్కడ స్నేక్ వస్తూ పోతుంటుంది. నేను మీకు స్నేక్ది హోల్ కూడా చూపిస్తున్నాను. అది మేము క్లోజ్ చేసినాము. ఇక్కడ ఇదిగోండి, ఇది కనిపిస్తుందా? ఇదొకటి, ఇంకొక 2-3 కూడా ఉన్నాయి ఇక్కడ. ఎలా క్లోజ్ చేసామంటే మనకి లైక్ బ్రిక్స్ ఉంటాయి కదా, బ్రిక్స్ దాని లోపల ఒక 2-3 బ్రిక్స్ దాని లోపల పెట్టి గట్టిగా కొడితే అది క్లోజ్ అయిపోతుంది. అది ఒక భయం ఉంటుంది. ఇంకా అందుకోసం ఎక్కువ ప్లేస్ కూడా లేదు. మరి ఒక లైక్ నాట్ ఓన్లీ 50, 65, 70 వరకు వస్తున్నారు స్వాములు. సో అందుకోసం అని చెప్పి మేము డైరెక్ట్ అక్కడనే ఫంక్షన్ హాల్లో పెడుతున్నాము. ఇంకా నేను ఏం ఫ్రెష్ అప్ కూడా అవ్వలే, డైరెక్ట్ ఇప్పుడు చేసిన ఫంక్షన్ హాల్ చాలా పనులు ఉన్నాయి. నిన్న రోజు మొత్తం చాలా వర్క్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి ఇంకా చాలా తీసుకెళ్ళాలి. సో మొత్తం మీకు వర్క్ చూపిస్తా, మళ్ళీ అక్కడ పూజ ఎట్లా చేస్తారు చూపిస్తా. ఈ వ్లాగ్ మొత్తం మోస్ట్లీ అదే ఉంటుంది. అండ్ ఇంకోటి ఈరోజు ఫ్రైడే, సాటర్డే నేను హైదరాబాద్ వెళ్తున్నా బైక్ తీసుకొని. బట్ ఇంకా నంబర్ ప్లేట్ రాలేదు చూడండి. దానికి ఇంకా ఎల్లో పేపర్ లేదా షీట్ టైప్ ఇస్తారు కదా కొత్త మనం బైక్ తీసుకున్నప్పుడు, అది కూడా ఫస్ట్ సర్వీస్ అప్పుడు తీసేసిండు చూడండి. వెనకాల అయితే ఇవ్వలేదు అసలుకి. ఓన్లీ సారీ వెనకాల ఇచ్చింది కావచ్చు. వెనకాల ఇవ్వలేదు, ముందర ఇచ్చిండు. సో పేరెంట్స్ వచ్చేసారు, వర్క్ కోసం వెళ్ళాలి. లెట్స్ గో. సో గైస్ ఇంత మార్నింగ్, సో ఇంజన్ కూడా చాలా కూల్ అయిపోయి ఉంటుంది. లెట్స్ డూ కోల్డ్ స్టార్ట్. ఓకే చూడండి, అసలుకి కోల్డ్ స్టార్ట్ అప్పుడు డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ ఇచ్చే ఫీల్ అసలు మొత్తానికే వేరా. సో లెట్స్ గో. ఫస్ట్ మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలి. మమ్మీ చెప్పినేమో తీసుకొని రావాలంటే ఆ థింగ్స్ కోసం వెళ్ళి దాని తర్వాత ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతాం. ఓకేనా, లెట్స్ గో. నాన్నమ్మ ఇంటికి అయితే వచ్చిన. ఈ ట్రీ కనిపిస్తుంది అమ్మో ఇక్కడ, అది ఎక్కాలంట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కి అది తీసుకోవాలంట కరివేపాకు. ఓకే ఏమి అక్కడ అడుగుతున్నా. టీవీలో ఏమో వర్క్ ఉందంట, రిపేర్ వచ్చింది. ఇక్కడ ఈ రూమ్లో ఒక అన్నయ్య ఉంటాడు, రెంట్కున్నాడు. సో అతను చూస్తుందంట. మనం అంటే ఫస్ట్ ఇక్కడ ఎక్కాలి, దాని తర్వాత అది తీసుకుంటా కరివేపాకు. సో గైస్ పైనకి అయితే వచ్చిన చూడండి. అమ్మో కానీ ఇక్కడ నాకు క్లియర్గా అనిపించట్లేవు, మంచి ఆకులు ఏవో ఏమో అని. నా అమ్మ మొత్తం కొమ్మ తెంపేసి అంటున్నా. ఏమి రాలే లేదు. ఓకే ఇది ఇలా పెద్ద తెంపేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఇప్పుడే ఇంటికి వచ్చిన.
అండ్ నా చేతులు చూడండి అసలుకి ఎంత చల్లగా ఉంది చెప్పన్నా, చాలా చల్లగా ఉంది. హైదరాబాద్కి ఇక్కడికి కంపేర్ చేసి మాత్రం చాలా చల్లగా ఉంది. హైదరాబాద్లో ఒక 22 ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ 14 degrees ఉంది. అంత చల్లగా ఉంది. యాక్చువల్గా నేను ఫంక్షన్కి పోదా, బట్ పెద్దమ్మ వస్తానని చెప్పి అందుకోసం ఇవి ఇక్కడికి తీసుకొచ్చి పెద్దమ్మ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు. ఓకే గైస్, ఇది మేము చేసే పూజ ఫంక్షన్ హాల్ ఇక్కడ చేస్తాము. ఇక్కడైతే వాళ్ళు వంట చేస్తున్నారు, చూపిస్తున్నాను అండి మీకు. తెచ్చినామా ఇక్కడ పెట్టింది. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు ఏదైతే వంట చేస్తున్నారు వాళ్ళ కోసం మమ్మీ చాయ్ చేసింది, ఐ మీన్ టీ. సో తీసుకొచ్చినామా లేదా అని డౌట్ ఉండే, చూపిస్తున్నాను. ఇక్కడ వంట చేస్తున్నారు మొత్తం. యా, చూస్తున్నారు అసలుకి ఎంత చల్లగా ఉందో. ఇక్కడ గ్లౌజ్ కూడా వేసేసుకున్నా, బికాస్ బండి పైన వచ్చేటప్పుడు మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు మొత్తం అసలుకి. ఇక్కడ జూమ్ అయితే లేదు, గ్లౌస్ అవుతుంది. స్టేజ్కు చూపిస్తాను, ఇదిగోండి చూడండి. ఇక్కడ చేస్తాం అనుకుంటాం, నాకు కూడా తెలియదు అంత క్లియర్గా, బికాస్ ఇక్కడ కావచ్చు. ఇక్కడ అది మెట్ల తీసుకొచ్చి ఇక్కడ పెడతారు కావచ్చు మెట్లు. ఇక్కడ పూజ చేస్తాము. అండ్ స్వామిని ఇక్కడ కూర్చొని ఆల్మోస్ట్ ఒక ఐ హోప్ 60 అనుకుంటా. ఐ హోప్ ఒక 60 స్వామిలు వస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు మా రిలేటివ్స్ చుట్టాలు అందరూ వస్తారు. ఇక్కడ ఎన్నో ఫంక్షన్స్ జరిగినాయి మా ఫ్యామిలీలో. మోస్ట్లీ ఇక్కడనే చేస్తూ ఉంటారు, ఈ ఫంక్షన్లో చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ డైనింగ్ ఏరియా, అక్కడ అందరు వచ్చి ఫుడ్ తింటారు. ఇక్కడనే హైవే. అండ్ ఇది చూడండి గార్డెన్ ఏరియా, ఎంత సూపర్ ఉంది స్కై, అవసరం. అండ్ నేను స్కూటీ తీసుకొని వచ్చాను, బికాస్ మామ్ డాడీకి కొంచెం పని ఉండే మార్కెట్లో. సో వాళ్ళు బైక్ తీసుకొని వెళ్ళారు. ఇంకా నాకు కొంచెం అది పెద్ద బ్యాగ్ తీసుకురావాలి, అందుకోసం స్కూటీలోనే ముందర పెట్టుకొని తీసుకురావచ్చు, అందుకోసం అని. ఇప్పుడు చూసాం నెక్స్ట్ ఏం పని ఉందో. ఇంటికి వెళ్ళాలన్నా మార్కెట్కి వెళ్ళి ఏమన్నా పని చేయాలి చూద్దాము. ఇంకా ఈరోజు నేను మొత్తం బ్లాక్ అవుట్ఫిట్ వేసుకుంటా, బికాస్ స్వామి పూజ కదా, మెట్ల పూజ కదా, అందుకోసం బ్లాక్ వేసుకుంటే బాగుంటుంది. నేను బ్లాక్ వేసుకుంటున్నా, తమ్ముడు ఏం వేసుకుంటా, తమ్ముడు ఐ హోప్ వైట్ వేసుకుంటున్నా కావచ్చు. నేనైతే బ్లాక్ షర్ట్ అలా తెచ్చుకున్నాను హైదరాబాద్ నుంచి. సో గైస్, ఇది ఫుడ్ ఏరియా, అంటే ఇక్కడ మొత్తం ఫుడ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఫుడ్ చేస్తున్నారు. ఇక్కడ మేము మిక్చర్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఎంత చదివినా చూపించాను, మీకు చూపిస్తున్నాను అండి. చూస్తున్నారా ఎంత చల్లగా ఉందో ఇక్కడ. యాక్చువల్గా ఆదిలాబాద్ సైడ్ చాలా చల్లగా ఉంటుంది ఇటు సైడ్. ఇది లైక్ లాస్ట్ 2 years నుంచి టాప్ 1లో మొత్తం తెలంగాణ. లైక్ చల్లగా అయినా లేదా హీట్ సమ్మర్ సీజన్లో కూడా, ఇంకా కూల్ సీజన్లో కూడా మొత్తం టాప్ 1 లిస్ట్లో ఉంది మొత్తం తెలంగాణ. అందుకని కోల్డెస్ట్ ప్లేస్, ఇంకా అన్నిట్లో హాటెస్ట్ ప్లేస్ కూడా. లాస్ట్ 2 years నుంచి ఇదే ఉంది రికార్డ్. ఈసారి ఏందో మరి, ఈసారి నేను వచ్చి ఒక 2 days అవుతుంది, ఒక 13-14 degrees ఉంది చలి. ఇప్పుడు ఇంకా ఉంది, చూస్తున్నారు కదా అసలు. అది చూసినా మొత్తం అసలు. ఇప్పుడు మార్నింగ్ 7:38 టైము. ఈ టైంలో ఎంత ఉందా అంటే నేను 5:30కి లేచినప్పుడు ఇంకెంత చల్లగా ఉన్నా ఊహించుకోండి ఒకసారి. సో గైస్, నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన, ఎందుకంటే ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు కదా. నేను ఇంకా మా తమ్ముడే అక్కడ కూర్చొని పూజ చేస్తాము. స్వామిలందరూ మా ఇద్దరితో పూజ చేపిస్తారు. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చాను, ఇంకా ఫ్రెష్ కాదు కదా. సో ఇప్పుడైతే తమ్ముడు స్నానం చేస్తున్నాడు, తమ్ముడు తర్వాత నేను స్నానం చేస్తాను నెక్స్ట్. ఓకేనా, ఒకసారి నేను ఫ్రెష్ అప్ అయిన కలుస్తున్నాను. ఓకే గైస్, ఎట్ లాస్ట్ ఐఎమ్ రెడీ. ఈరోజు స్వామిల పూజ కదా, మెట్ల పూజ, అందరు స్వామిలు వస్తారని చెప్పేసి మొత్తం బ్లాకే వేసుకున్నాను చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ అమ్మ అందించేస్తా, తర్వాత మళ్ళీ తమ్ముని కోసం వస్తా. నేను వస్తాను అదే డాడీ వస్తాను తెలియదు. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాము. 10 o'clockకి అక్కడికి స్టార్ట్ అవ్వాలి పూజ. చూద్దాం, కొంచెం డిలే అవ్వచ్చు, చెప్పలేము. లెట్స్ గో. గైస్, నేను ఇప్పుడే ఫంక్షన్కి వచ్చిన. నేను మీకు చెప్పిన ఇక్కడ పూజ చేస్తామని, కానీ యాక్చువల్గా ఇక్కడ కాదు పూజ, అక్కడ అవన్నీ కనిపిస్తుంది మొత్తం డెకరేషన్ అక్కడ చేస్తున్నారు. సో అక్కడ పూజ, ఇంకా అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు, అమ్మమ్మ,
అందరూ రెడీ చేస్తున్నారు పూజ కోసం. అండ్ ఆల్రెడీ లంచ్ కోసం ఆల్రెడీ అక్కడ మీకు చూపించాను మార్నింగ్, అక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది లంచ్ కోసము. సో స్వామిలు కొందరు వచ్చారు, ఒక ముగ్గురు వచ్చారు. ఇంకా వాళ్ళు కాల్ చేశారు వేరే వాళ్ళకి, వాళ్ళు కూడా వస్తుందని చెప్పారు. ఎంత తొందరగా పూజ అయిపోతే అంత బెస్ట్. స్వాములు ఎంత పూజ అయితే అంత తొందరగా ఒక టైం ఉంటుంది వాళ్ళకి లంచ్ చేసేది. ఆ టైంకి లంచ్ చేసేసి అన్నీ లైక్ ఫంక్షన్ మొత్తం కరెక్ట్ టైంలో అయిపోతుంది. ఇప్పుడు స్వామి కోసం వెయిట్ చేసినాం. ఇంకా హెల్త్ చాలా పనులు ఉన్నాయి, ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. సో చేస్తున్నాం మెల్ల. పూజ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయ్యింది చూడండి. ఇట్లా మొత్తం ఫ్రూట్స్ పెడతారు, ఇంకా నాకు రైన్ పెడతారు, స్వామిలు పెడుతున్నారు. ఇలా ఆల్రెడీ యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, ఇప్పుడు వచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు స్టార్ట్ చేసినారు ఫాస్ట్గా, ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా చేస్తున్నారు. అక్కడ కూడా ఇట్లా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అందరు మా చుట్టాలు పెద్దమ్మలు అందరు ఇలా జరుగుతుంది పూజ. అండ్ నేను కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ కుర్తా వేసుకున్నాను. అక్కడ పూజ చేస్తున్నారు. అక్కడ ఇంకా టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలి. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైం కదా, సో చూడండి ఇలా వడ్డిస్తారు అందరు స్వామిలకి. ఇలా మంచిగా అన్నీ కరెక్ట్గా స్టార్టింగ్ నుంచి మంచిగా వడ్డించాలి. ఇట్లా లాస్ట్కి ఫుడ్ అంతా తిన్నాక ఇలా మొక్కుతారు అందరు చూడండి. ఇట్లా ఫంక్షన్ అయితే అయిపోయింది చూడండి. ఎవరు లేరు, మొత్తం ఖాళీ అయిపోయింది. అండ్ నేను వెహికల్ కూడా ఇక్కడ తీసుకొని చేసినారండి, బైకింగ్ స్కూటీ, బికాస్ అక్కడ మొత్తం ఎండ ఉందని చెప్పేసి ఇప్పుడే తీసుకొచ్చిన. అండ్ ఇప్పుడు ఏం లేదు, చేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ చేయాలి అంతే. గైస్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఆల్రెడీ 6:30 అవుతుంది టైం. ఆల్మోస్ట్ లైక్ 5:30, 5:45 అలా ఇంటికి వచ్చేసినాము. లైక్ మొత్తము అక్కడ ఫంక్షన్ హాల్లో చాలా పనులు ఉన్నాయి. మొత్తం మా ఫంక్షన్ హాల్లో ఏమేమైతే మన వస్తువులు ఉన్నాయి అవన్నీ తీసుకొని వచ్చేసినాము, ఇంటికి తీసుకొచ్చినాము చూడండి. ఇంకా ఉండే కొన్ని థింగ్స్, కొన్ని అవి ఇంట్లో పెట్టేసి, ఇంకా కొన్ని అయితే వాటర్ క్యాన్స్ ఏవైతే మనం బయట నుంచి తీసుకొస్తామో అవి పంపించేసినాము. ఇప్పుడైతే మేము లక్కీ భాస్కర్ మూవీ చూస్తున్నాం మొత్తం అందరం కలిసి. సో అది ప్లాన్. ఇంకా ఏం జరుగుతుందో నెక్స్ట్ చూద్దాం, ఓకేనా. గాయస్ ఇప్పుడు లైక్ టైం 10:30 అవుతుంది కావచ్చు. నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను కదా, బికాస్ చాలా పనులు ఉండే. పెద్ద మనం డ్రాప్ చేసిన, ఆ తర్వాత మా అక్కని కూడా ఇప్పుడే డ్రాప్ చేసి వచ్చిన ఇంటికాడ. చూడండి ఇప్పుడే వచ్చిన, నేను జస్ట్ ఇప్పుడే ఇంటికి రీచ్ అయినా. అండ్ ఈ బ్లాగ్ని ఏం చేద్దాం అనుకుంటున్నా, బికాస్ ఈరోజు చాలా ఒక హెక్టిక్ డే ఉండే, చాలా పనులు ఉండే. బికాస్ ఇంత పెద్ద పూజ, చాలా పెద్ద ఫంక్షన్ హాల్లో చేసినాం కాబట్టి చాలా పనులు ఉండే. ఈరోజు మొత్తం బ్లాగ్ దాని గురించి అయిపోయింది, ఐ థింక్ సో. ఈరోజు ఫ్రైడే రోజు పూజ బ్లాగ్ వచ్చింది. మళ్ళీ సాటర్డే
చూద్దాం ఏమైనా కొత్త బ్లాగ్ వస్తే ఐ విల్ ట్రై టు డూ న్యూ బ్లాగ్ అంటే రేపు. బట్ సండే రోజు నేను బైక్ నేను తీసుకెళ్తా సండే రోజు. ఇంకా నంబర్ ప్లేట్ రాలేదు. సో దానివల్లనే కొంచెం డౌట్ ఉంది, లైక్ తీసుకెళ్తానా లేదా. డాడీ ఏమన్నారంటే నంబర్ ప్లేట్ వస్తే ఇంకా బెస్ట్, తీసుకెళ్ళొచ్చు మంచిగా, లైక్ పోలీసు వాళ్ళు ఆపరు, మధ్యలో ట్రబుల్ ఉండదు. సో అది కొంచెం డౌట్లో ఉన్నా. మోస్ట్లీ తీసుకెళ్తా అనుకుంటున్నా. లెట్స్ సీ, నెక్స్ట్ బ్లాగ్లో మీకు తెలుస్తుంది బైక్ని తీసుకెళ్ళినా లేదా అని చెప్పేసి. సో యా, ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. బికాస్ ఒకవేళ ఈ బైక్ తీసుకెళ్తే హైదరాబాద్కి మోటో బ్లాగ్స్ వస్తాయి, న్యూ మోటో బ్లాగ్స్ వస్తాయి. ఓకే, బాయ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.